ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు అక్కజెల్లెల్లే ఇంచంటే ఇంచు జాగ కాన్నే పానాలు వేటట్టు కొట్లాడుకుంటుర్రు. కొందరైతే జానెడు జాగ కోసం సొంతోళ్ళ పానాలే తీస్తుర్రు. నేరి నడుమ భూములకు ఇలువ పెరిగిన కాన్నుంచి ఇసోంటి కొట్లాటలు ఇంకెక్కువైనాయి. అవే కాదు, కబ్జాలు కూడా మస్తుగా పెరిగినాయి. ఖాళీ జాగ మీద కన్ను పడితే కడిలు వాతి గడిల్ల దొరల లెక్క మాదంటే మాదంటున్నారు జాగను. అసోంటి కబ్జాదారుల తుప్పును ప్రభుత్వ విప్పు వదలగొట్టి ఊరోళ్ళతోటి జేజేలు కొట్టించుకుండు. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న నిప్పున్నాడు కదా, సూపర్ ఫాస్ట్ రైలు లెక్కనే ఉరుకుతున్నాడు. పొద్దుగాల లేస్తే నా జనము నా పల్లెలు అనుకుంటా ఊర్ల పోయింటి పోతున్నాడు. అయితే ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బావదూరుపేట కాడ నుంచి చిన్నకందుకూరు పోయే లింక్ రోడ్డును ఇద్దరు అన్నదమ్ములు కబ్జా పెట్టిరట. సారు మాకు తొవ్వ లేకుండా చేసిరు, ఇప్పుడు అడిదిక్కు పోవాలంటే తిరిగిపోవడం అవుతున్నదని మన టీవీ 9లోనే వార్త వేసినాం మొన్న. ఇక అది చూసిన ఐలన్న ఎంబడే రియాక్ట్ అయిపోయాడు. కబ్జా పెట్టిన వాళ్ళతోటి మాట్లాడి పంచాయతీ దింపిండు. ఊరందరూ నడిచే తొవ్వ మీద కడీలు వాది జాగ మాదంటే ఎట్లనే, మందితోటి తిట్లు తింటే మీకేమొస్తుందా అని మందిని సుధరాయించి కడీలు వీకిచ్చిండి. ఇట్లా ఎమ్మెల్యే సాబ్ చేసిన పనితోటి పబ్లిక్ అంతా ఐలన్నకు జిందాబాదులు కొట్టిరు. ఇంకో దిక్కు పొద్దుగాలే ముఖంగాడి ఛాయ్ తాగక ముందే గల్లీలో పోయింటి ఇందిరా మీన్ల కథ ఏమైందో అరుచుకుంటున్నాడు ఐలన్న. పునాదులు తీసిన వాళ్ళకు జల్దీ బేస్మెంట్ లేపాలే, బిల్ ఇప్పిస్తా అని చెప్తున్నాడు. ఇక అట్లా బేస్మెంట్ లేపిన వాళ్ళకు జల్దీ గోడలు కట్టి సజ్జల దాకా పోసుకోవాలి, జల్దీ బిల్లు వచ్చేటట్టు చూసే జిమ్మదారి నాది అని కూడా చెప్పుకరాబట్టిండు. తొందరగా ఇల్లు కట్టుకోవాలి, కొత్త ఇంట్లోకి పోవాలని పబ్లిక్ ఎంబడి పడి ఎగిరి పెడుతున్నాడు ఐలన్న. ఐలన్న జోరు చూస్తుంటే ఇందిరా మిల్లు కట్టి చుట్టూ ఆలేరు నియోజకవర్గమే ఫస్ట్ ర్యాంక్ కొట్టేటట్టున్నది కదా. మరి ఇద్దరు మాట్లాడుకోరు, ఇంత తేడా ఎందుకు, ఇద్దరు పక్క ఇల్లు కదా, కలిసి కట్టుకోరు. కలిసి కట్టుకుంటే ఉండదు 24 గంటలు బతుకోవడం మీరు పచ్చి వేసుకుంటే ఉంటది.